అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఏదైనా సబ్జెక్ట్ని వాడుకోవాలంటే దానిలో మంచి చెడు అనేది ఏమీ ఆలోచించరు. అయ్యో ఇలా ప్రచారం చేయడం మంచిది కాదేమో, ఇది నైతికత కాదేమో, ఇది విలువలతో కూడిన రాజకీయం కాదేమో, అరే అది అబద్ధం కదా అనేది ఏమీ ఆలోచించరు. వాళ్ళకి ఇసుమంత రాజకీయ ప్రయోజనం ఉన్నా, జాగ్రత్తగా వినండి, ఇసుమంత రాజకీయ ప్రయోజనం కనిపించినా, ఇసుమంత అవతల వ్యక్తి మీద బురద చల్లే అవకాశం ఉన్నా దాన్ని ఒడిసిపట్టుకుంటుంది వైసీపీ. అది వైసీపీలో ఉన్న నైపుణ్యం, పొలిటికల్ నైపుణ్యం. సో అది ఆ పార్టీకి మంచా చెడా, చెడ్డ లక్షణమా అవలక్షణమా మంచి లక్షణమా అనే తర్వాత, కానీ అలా ఒడిసిపట్టుకొని దాన్ని విపరీతంగా గోబెల్స్ ప్రచారం విపరీతంగా మార్కెట్ చేస్తారు. సో అదే కోవలోకి భువనేశ్వర్ గారు నిన్నగాక మొన్న అనుకుంటా కుప్పం నియోజకవర్గంలో నోరు జారారు. కుప్పం నియోజకవర్గంలో బాబు గారు అలిసిపోయారు, 35 సంవత్సరాలుగా ఆయనే పనిచేస్తున్నారు, సో నేను పోటీ చేస్తాను, నాకు ఓట్లు వేస్తారా అని అడిగారు. సరదాగా పిచ్చపాటి మాట్లాడుతూ ఆ మాట అన్నారు. నాకు ఓట్లు వేస్తానన్న వాళ్ళు చెయ్యెత్తండి, బాబు గారికి ఓట్లు వేస్తాను అనుకున్న వాళ్ళు చెయ్యెత్తండి అని అడిగారు. దాంతో అక్కడ మహిళలు చేతులు ఎత్తారు. ఆ తర్వాత ఆమె అన్నారు, ఇదంతా కూడా సరదా సంభాషణ, ఏదో సరదాగా అన్నాను, ఇదేమి సీరియస్ కాదు అన్నారు. యాక్చువల్లీ ఇది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలుసు, ఇది ఆమె సరదాగానే అన్నారు అని. అన్ని పార్టీల వాళ్ళకి తెలుసు. ఎందుకంటే భువనేశ్వర్ గారు ఏమీ రాజకీయాల్లో పోటీ చేసే టైప్ కాదు, ఆమెకేమి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గానికి ఉన్న సెంటిమెంట్ వేరు, చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గానికి ఉన్న రాజకీయ అనుబంధం వేరు. సో భువనేశ్వర్ గారు అలా అనడమే వైసీపీకి పెద్ద ఆయుధంగా మారింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పారిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పారిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేయట్లేదు, భువనేశ్వర్ గారు పోటీ చేస్తున్నారు, చంద్రబాబు గారు భయపడ్డారు, చంద్రబాబు రెస్ట్ తీసుకుంటున్నారు, చంద్రబాబుకు వయసు అయిపోయింది, ఇలా ప్రచారం మొదలుపెట్టారు. ఇదిగో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది, సో ఇప్పుడు కూడా ఓడిపోద్ది కాబట్టి చంద్రబాబు భయపడుతున్నాడు, భార్యను దించుతున్నాడు అని ప్రచారం మొదలుపెట్టారు. ఇది 100% అవాస్తవం. చంద్రబాబు నాయుడు గారే అక్కడ పోటీ చేస్తారు. టీడీపీకి అసలు ఆలోచన లేనే లేదు, కుప్పం నియోజకవర్గం నుంచి భువనేశ్వర్ గారిని పోటీ పెట్టాలనే ఆలోచన లేనే లేదు. ఆ విషయం అందరికీ తెలిసిన దానిలో రాజకీయంగా వాడుకోవచ్చు కదా, బురద జల్లొచ్చు కదా. చంద్రబాబు గారు భయపడ్డారు, చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఓటమి భయం పట్టుకుంది అనే విమర్శలు, బురద చల్లే విమర్శలు అవకాశం దక్కింది వైసీపీకి. సో దాన్ని అందుకున్నారు. సో భువనేశ్వర్ గారు అక్కడ నోరు జారారు. ఈరోజు ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సబ్జెక్ట్ను అందుకున్నారు. ఈరోజు ఒంగోలులో పబ్లిక్ డయాస్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మాట్లాడారు. బాబు భార్య కూడా మాట్లాడుతుంది, బాబు భార్యకు కూడా తెలిసిపోయింది బాబు ఓడిపోతారని, అందుకే ఆమె పోటీకి రెడీ అవుతున్నారు అని ఆ అంశాన్ని, కుప్పంలో భువనేశ్వర్ గారు మాట్లాడిన అంశాన్ని ఒంగోలులో సీఎం సభలో సీఎం గారు వాడుకున్నారనమాట. అంటే దీనిలో మనం స్పష్టంగా ఆలోచించాల్సింది, కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ వాడితే, కాసింత రాజకీయ విలువలు జోడిస్తే, కాస్త గతంలో ఏం జరిగింది, గత చరిత్ర ఏమిటి అనేది ఆలోచించి పెడితే కుప్పంలో చంద్రబాబు గారు పోటీ చేయకపోవడం అనేది ఉండదు. వాళ్ళు అసలు 100% మా గవర్నమెంట్ వచ్చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళొక గాలిలో మేడలు కొట్టుకుంటున్నారు. ఓడిపోతారా నాయన అని చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. అటువంటిది కుప్పంలో ఓడిపోతారంటే నమ్ముతారా? నమ్మరు. పైగా చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ కెరీర్లోనే కుప్పంలో ఈసారి అత్యధిక మెజారిటీ వస్తుంది అని ఆ పార్టీ నమ్ముతుంది, వాళ్ళు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి హైయెస్ట్ మెజారిటీ మేబీ ఇప్పటి వరకు 57,000 అనుకుంటా కుప్పంలో. సో ఇప్పుడు 60,000కు పైగా మెజారిటీ వస్తుంది అని అక్కడ నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ టీం. సో వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు కుప్పం నుంచి ఎందుకు బయటకు వెళ్ళిపోతారు? పైగా భువనేశ్వర్ గారికి అసలు రాజకీయాల్లో, డైరెక్ట్ రాజకీయాల్లో పోటీ చేసే ఆలోచన ఉండదు. నిజంగా ఆలోచన ఉంటే ఆమె ఎప్పుడో దిగేవాళ్ళు. ఆమె ఒక ముఖ్యమంత్రి కుమార్తె, ఆమె ఒక ముఖ్యమంత్రికి భార్య. నిజంగా ఆమెకు రాజకీయ ఆలోచన ఉంటే ఎప్పుడో పోటీ చేసేవాళ్ళు. సో అటువంటి ఆలోచనలు ఏమీ లేవు. ఇదంతా ఫేక్ ప్రచారం, గోబెల్స్ ప్రచారం. అయినా సరే దాన్ని రాజకీయంగా వాడుకోవడంలో వైసీపీ ఏమాత్రం వెనకడుగు వేయదు. థ్యాంక్ యూ.